ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులరా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనగా 28వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం మంగళవారం దినాన్ని సజీవులుగా ఉండడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనతో దినాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అని చెప్తున్నారు. ప్రియులరా, శ్రమ తర్వాత వచ్చే స్థిరమైన ఆశీర్వాదాన్ని గురించి ఈ వాక్యం చెప్తుంది. మన జీవితంలో శ్రమలు, పరీక్షలు, నిరీక్షణలు తప్పవు. కానీ దేవుడు మన శ్రమలను వృధా చేయడు. మన ప్రతి కన్నీటి వెనుక ఒక గమ్యం ఉంది. పేతురు గారు రాసిన ఈ వాక్యము మనకు ఆశను పుట్టిస్తుంది. నిరాశలో ఉన్న వారికి ఆదరణ దయచేస్తుంది. దేవుడు మనలను పరీక్షించిన తరువాత పూర్ణులుగా స్థిరపరచాలని అనుకుంటున్నారు. పేతురు గారి పత్రిక అపోస్తుడైనటువంటి పేతురు రోమాలో ఉన్నప్పుడు శ్రమలలో బాధపడుతున్న క్రైస్తవులకు రాశారు. ఆ కాలంలో వారి విశ్వాసం నిమిత్తము హింసను ఎదుర్కొంటున్నారు. పేతురు వారికి ధైర్యం చెబుతూ ఇలా అంటున్నాడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట దేవుడు మిమ్మల్ని స్థిరపరచును అన్నారు. ప్రియులరా, ఈ వచనము ప్రోత్సాహానికి, ఆత్మీయ బలానికి గుర్తుగా మనకు కనిపిస్తుంది. దేవుడు మన జీవితాల్లో కొన్ని శ్రమలు అనుమతిస్తారు. మన విశ్వాసం బలపడటానికి. ఎలాగైతే బంగారము అగ్నిలో శుద్ధీకరించబడుతుందో అలాగే మనసులు, మన హృదయాలు పరీక్షల ద్వారా శుద్ధీకరించబడతాయి. శ్రమ తాత్కాలికమే, కానీ దేవుని ఆశీర్వాదము నిత్యమైనది. ఆయన మనలను బలపరిచి నిలబెట్టి పునాది మీద ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇక్కడ సర్వ కృపానిధియగు దేవుడు అన్నారు. అంటే దేవుడు కృపలో సమృద్ధి అయినవాడు. ఆయనలో దయ, క్షమ, ఆశీర్వాదము పరిమితి లేనివి, అంతులేనివి ఆయన దగ్గర అపారమైనటువంటి నిధులా ఉన్నాయి. ఆయనలో దయ, క్షమ, ఆశీర్వాదం అన్నది. అలాగే క్రీస్తునందు పిలిచినవాడు. మన పిలుపు ఎలా జరిగిందయ్యా అన్నట్లయితే అదేదో అనుకోని విధంగా జరగలేదు. అది క్రీస్తునందు ఒక నిత్యమైన ఉద్దేశం. మనలందరినీ, మానవాళి కూడా ఆయన పిలవటానికే క్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించారు. అందుకే ఆయన నశించిన దానిని వెదకి రక్షించటానికి భూమి మీదకి వచ్చానన్నారు. ఆయన లోకమందరి పాపముల కోసం ఆయన బలియాగంగా వచ్చారు. అలాగే కొంచెము కాలము శ్రమ అన్నారు. మన శ్రమ ఏదైనా, అది రోగమైనా, ఆర్థిక పరిస్థితులైనా, కుటుంబ పరిస్థితులైనా తాత్కాలికమే. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఏ శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నావో కొంచెము కాలము శ్రమ అన్నారు. అంటే నీ శ్రమ తాత్కాలికమే. ఒక నిరుద్యోగిగా బాధపడుతున్నావా, అది తాత్కాలికమే. ఒకవేళ నువ్వు ఏ కష్టం పడుతున్నావా, అది తాత్కాలికమే. కానీ ఆ ఫలితము శాశ్వతం. పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్నారు. దేవుడు మనలను మలిచి స్థిరపరిచి బలపరుస్తారు. ఇది ఆత్మీయ వృద్ధి. ఎందుకనంటే ఈ శ్రమ గుండా నువ్వు ఏం మేలు పొందుకున్నావయ్యా అంటే నీవిక తర్వాత కాలంలో ఏమాత్రము తలొగ్గని స్థితిలో కదా. మనం మొదటగా ఒక చెట్టు బలహీనమైన గాలికి ఊగుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా తన వేళ్లు బలపడిన తర్వాత అది బలపడిపోతుంది. ముందు వేసిన చిన్నపాటి గాలులకి ఇంకేమాత్రం కదలకుండా స్థిరపడిపోతుంది. అలాగా దేవుడు స్థిరపరిచి బలపరిచే దేవుడు. దేవుని పిలుపు నిత్యమైనది. ఆయన మన జీవితంలో ప్రతి బాధను ఉపయోగించి శక్తివంతులుగా చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉత్పన్నమయ్యే శ్రమలను గురించి నువ్వు ఆలోచన చేస్తే వాటన్నిటినీ కూడా ఆయన నిన్ను బలపరిచే సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి ఒక వ్యాయామం చేసే వ్యక్తి తను వ్యాయామం చేసే ప్రతిరోజు ఒంటి మీద నొప్పిని భరించవలసి ఉంటుంది. కానీ పర్యవసానంగా అతడు ఒక బలమైన దేహదారుఢ్యం కలిగిన వాడిగా ఉంటాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఉపయోగించే ప్రతి ఒక్క శోధన కూడా మనల్ని శక్తివంతులుగా చేస్తారు. శ్రమ తాత్కాలికమే, కానీ దేవుని కృప శాశ్వతం. మనం విశ్వాసం పరీక్షింపబడినప్పుడు నమ్మకంగా నిలబడండి. దేవుడు మీకు బలాన్ని, స్థిరాన్ని, పరిపూర్ణతను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో,
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగచేయుచున్నది అన్నారు. ప్రియులారా, క్షణమాత్రముండు మా చులకన శ్రమ అన్నారు. అపోస్తుడైన పౌలు గారు వారు భూమి మీద పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో శ్రమలు ఆయన లేఖనాల్లో రాస్తూ ఆయన శరీరానికి తగిలిన గాయాలు, నిద్రలేని రాత్రులు, చెరసాల, రాళ్లతో కొట్టబడటం, కొరటాలతో కొట్టబడటం, హింసింపబడుట, ఆకలి, ఎన్నో రకాల విషయాలు తెలియపరిచారు. అంత భయంకరమైన శ్రమలను ఆయన ఏమన్నారో తెలుసా? క్షణమాత్రముండు చులకన శ్రమ. ఈరోజు నీ శ్రమ ఏ స్థాయిలో ఉంది? ఆయన శరీరంతో ఎంత శ్రమ పెట్టబడ్డారో, కానీ ఆయన శ్రమను దేంతో పోల్చుకున్నారో తెలుసా? రాబోయే నిత్య మహిమతో పోల్చుకుంటేనట ఈ శ్రమ చులకన శ్రమ అన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నారు. కనుక ప్రియులారా, శోధన సహించిన వాడు ధన్యుడు అన్నారు. కీర్తన 1వ కీర్తనలో ధన్యుని గురించి చెప్పబడింది కదా. ఎవరి ధన్యుడు అని అంటే శోధన సహించువాడు ధన్యుడు అన్నారు. అలాగే అపోస్తుడైన పౌలు రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో అంటున్నారు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఆయనలో అపోస్తుడైన పౌల్లో ఎన్ని శ్రమలు పడ్డారంటే, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి అంటున్నారు, నేను క్రీస్తు పరిచారకుల వెరివాళ్ళ వారి మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, మరి ఎక్కువ విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేతల 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమలు పడి తిని, ఒక రాత్రింబవళ్ల సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోను, ఆపదలలోను, దొంగలైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలలోను, కమట సహోదరుల ఆపదల్లో ఉంటిని. ప్రయాసతో, కష్టముతో, తరచుగా జాగారముతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసముతో, చలితో, దిగంబరత్వంతో ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకమైన సంగతులున్నవి అన్నారు. ప్రియులారా, ఇన్ని కష్టాలను ఆయన ఏమన్నారంటే, రాబోయే మహిమ ఎదుట ఇప్పుడు శ్రమలు ఎంచదగినవి కాదు. అపోస్తుడైన పౌలు ఈ శ్రమలన్నిటినీ రాబోయే మహిమతో పోల్చుకున్నప్పుడు చులకన శ్రమలు, క్షణమాత్రం ఉండే శ్రమలు అంటున్నారు. నీ జీవితంలో ఒకవేళ సంవత్సరం నుంచి కష్టపడుతున్నావా, శోధింపబడుతున్నావా, 6 నెలల 5 సంవత్సరాల, ఒకసారి ఆలోచన చేయి. అపోస్తుడైన పౌలు ఆలోచన రీతిగా మనం కూడా ఆలోచించుకుంటే మన జీవితంలో శాశ్వతమైన శ్రమ అంటూ ఏదీ లేదు. చాలామంది ఈ శ్రమతో నేను వేగలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను అనుకుంటారు. కానీ రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు అంటున్నారు. దశలోనికి రాయబడిన 1వ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయుడి అన్నారు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచారు కనుక మీరు ఇప్పుడు శ్రమలో ఉన్నారా? నిరాశపడకండి. కొంచెం కాలం తర్వాత దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరచాలని కోరుకుంటున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ముఖ్యంగా తుఫానుకు సంబంధించినటువంటి అనేకమైన పుకార్లు వస్తున్నాయి. అయినప్పటికీ దేవుని కృప, విపరీతమైన పరిస్థితులు ఎక్కడా నమోదు కాలేదు. మరి ఈ సాయంకాలం వరకు కూడా ప్రమాదం అయితే పొంచి ఉంది. ఒకవేళ తుఫాను ఏ ప్రాంతంలోనైనా విరుచుకుపడవచ్చు, వాయుగుండంగా మారొచ్చు, లేకపోతే బలహీనపడవచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రార్థన చేద్దాం. దేవుని కృపను బట్టి ముఖ్యంగా రైతులు పంట నష్టం గురించి ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల విపరీతమైన పరిస్థితులు కాకపోయినా ఎడతెరిపి లేనటువంటి చినుకులు వర్షం పడుతూ ఉండటాన్ని బట్టి చాలా వరకు పంట నష్టం అయితే జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, కృపగలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా, ఈ యొక్క 28వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం మంగళవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మా దేవ, ఈ దినంలో సజీవులుగా ఉండటానికి కేవలము మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ,
మీ నడిపింపును, మీ సహాయాన్ని దయచేయండి. మారుమనసు రక్షణ లేని వారికి మీరిస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన దేవ, ఆదరించండి. ముఖ్యంగా ఇదిగో నాయనా, మరి ప్రస్తుతము మా రాష్ట్రాలలో, మా దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత నింపండి అయ్యా. ఇదిగో నాయనా, మరి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రజలు, రైతులు ఏ విధంగా నష్టపోకుండా కృపనివ్వండి. వాతావరణాన్ని అనుకూలపరచండి నా తండ్రి. మీ కావలి కంచిగా ఉంచండి అయ్యా. ఇదిగో నాయనా, మరి సమయంలో బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులలో కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి అయా, మరి సమయంలో బిడ్డల జీవనోపాధులు దీవించండి అయా. మీరు ఇస్తున్నటువంటి కాలాలు, సమయాలు సద్వినియోగపరుచుకుని మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, కేవలం మా సొంత పనులు, మా సొంత ఆలోచనలే కాకుండా వాక్యాన్ని ప్రేమించి అయా, వాక్య ప్రకారంగా జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. ఇదిగోనైనా తొట్టిల్లకుండా కాపాడే దేవ, కృప చేత నింపండి. భయంకరమైన దినంలో ఉన్నాం. చుట్టూనైనా లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుటంబంలో మేము బ్రతుకుతున్నామయ్యా. పరిశుద్ధులుగా ఉండటానికి మీరు ఇస్తున్న సర్వాంగ కవచాలు ధరించుకుని మీ కొరకైన ప్రజలుగా, ప్రత్యేకింపబడిన వారిగా జీవించడానికి కృప దయచేయండి అయా. మరి జీవనోపాధిలో భాగంగా బిడ్డలు నాయన ఉద్యోగాలు, వ్యాపారము, వ్యవసాయము, చేతి పని చేస్తున్న బిడ్డలను దీవించండి అయా. కుటుంబాలను దీవించండి అయా. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మొదటగా కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందటానికి కృప దయచేయండి అయా. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచే కుటుంబాలుగా ఉండాలి అయా. మా బిడ్డలు చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి అయా. ముఖ్యంగా ఇదిగో నాయనా, బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కావలి కంచిగా ఉంచండి. వారి ప్రయత్నాలు సఫలపరచండి. కుటుంబంలో ఆర్థిక రుణభారాలు తొలగించండి. కుటుంబంలో కలహాలు తొలగించండి. కుటుంబంలో వ్యసనాలు తొలగించండి నా తండ్రి. మీ చిత్తానికి లోబడే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఇదిగో నాయనా, కుటుంబాలు ఐక్యపరచండి, బలపరచండి, ప్రేమ చేత నింపండి. అలాగే నా తండ్రి, దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో జీవనోపాధి నిమిత్తము దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి అయ్యా. వారికి చక్కని పనిని, సమృద్ధిని దయచేయండి. బిడ్డలు ఎక్కడున్నా రక్షింపబడిన వారిగా, ఆత్మీయులుగా ఉండడానికి కృప దయచేసి బిడ్డలు ఎక్కడున్నా ఒకనాటికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వారి బిడ్డల కుటుంబాలు చేరుకోవటానికి కృప దయచేయండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. ఇదిగో నాయనా, మా దేశం చుట్టూ, రాష్ట్రం చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, సంఘం చుట్టూ మీ కాపుదల అనుగ్రహించండి అయ్యా. ఇదిగో క్షేమాన్ని దయచేయండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. ఏ దైవజనుడు, ఏ సువార్థికుడు నైనా సత్యవాక్యమును ప్రకటించడానికి, ఆత్మల రక్షణ కొరకు బయలుదేరి వెళుతున్నారో క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి వారి ప్రయత్నాలు సఫలపరచమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, కృప చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి నడిపించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి నాయనా, దినమంతా మీ కాపుదల అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.